ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు తెలిసిన వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండా పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ వచ్చింది ఫ్రెండ్స్. ఇంటర్నెట్ లో కనిపించే యాడ్స్ ని మీరు రివ్యూ చేసి రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మీరు పార్ట్ టైం లాగా కూడా ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీరు ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గైస్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది మన వీడియో అయితే ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీరు పార్ట్ టైం లాగా కూడా ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మరింత ఆలస్యం లెట్ us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వి లోకలైజ్ కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంత తొందరగా మీరు అప్లై చేసుకుంటే అంత తొందరగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు జాబ్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకి కనుక రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మీరు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి గాయస్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్స్ క్వాలిటీ రేటర్ గాయస్. ఓకేనా, తెలుగు ఇండియన్స్ మనకు క్లియర్ ఇవ్వడం జరిగింది. మీరు ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. వీ లోకలైజ్ కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీలాన్స్ అలాగే రిమోట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని మీరు ఏం వర్క్ చేసుకోవాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అలాగే తెలుగు అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిపైన అయితే మీరు యాడ్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం. దీనిలో మీరు చూసినట్లయితే ఇంటర్నెట్లో కనిపించే యాడ్స్ని మీరు రివ్యూ చేసి రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్గా దీన్ని మీరు చెప్పాలంటే ఏఏ సిస్టమ్ సజెస్ట్ చేసే యాడ్స్ యూజర్స్కి యూజ్ఫుల్లా కాదా అనేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్లో క్వాలిఫికేషన్ అలాగే ఎలిజిబిలిటీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్టే తెలుగు అయితే ఫ్లూయెన్స్గా ఉండాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ అలాగే అండర్స్టాండింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనిలో మీకు ఇంటర్నెట్ సర్చింగ్ చేయడం అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. డిగ్రీ కంపల్సరీ అని ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. దీనిలో మీకు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మేల్ అలాగే ఫిమేల్ ఇద్దరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చారు కదా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే పార్ట్ టైం ఫ్రీలాన్స్ జాబ్గా చేసుకోవచ్చు. వీక్ దీనిలో మినిమం 5 hours అప్ టు 20 hours కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, మీ టైంని మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఇండియాలో ఉండాల్సి ఉంటుంది. దీనిలో మీరు VPN అలాంటిది ఏది కూడా యూజ్ చేయకుండా ఈ జాబ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి రిక్వైర్మెంట్ ప్రాసెస్ గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. దీనిలో మీకు దెర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్ అని ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ పాస్డ్ ఆటోమేటిక్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ చెక్స్ ఉంటుంది. అలాగే కాబట్టి దీనిలో జెన్యున్ డీటెయిల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దానిలో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలని కూడా క్లియర్గా అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లూయెన్స్ ఇన్ తెలుగు, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకన్, అలాగే కంఫర్టబుల్ నాలెడ్జ్, మోడర్న్ పాపులర్ కల్చర్ మీద బేసిక్ అవేర్నెస్ ఉండాల్సి ఉంటుంది. ఆన్లైన్ రీసెర్చ్ చేయడం మీకు అయితే కంఫర్టబుల్గా తెలిసి ఉండాల్సి ఉంటుంది. NDA అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు అఫీషియల్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీనిలో మీకు ఎలా అప్లై చేయాలన్నా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, మీకు కనుక లింక్డ్ఇన్ ఉంటే మీరు ఇక్కడ అప్డేట్ చేయండి. లేదా ఇక్కడ మీకు రెజ్యూమ్ అలాగే CV అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. అలాగే మీ ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. లొకేషన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు లింక్స్ అని కనిపిస్తుంది కదా, ఏదైతే మీకు లింక్డ్ఇన్ కానీ ఇలా మీకు అదర్ వెబ్సైట్ కానీ ఏదైనా మీకు లింక్స్ కానీ వెబ్సైట్ ఉంటే ఇక్కడ మీరు అప్డేట్ చేయండి. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు రెఫరల్ కనిపిస్తుంది. ఇక్కడ నో అలాగే NA ఇవ్వండి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు, నో అయితే ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ కూడా మీరు NA అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మీకు ఇక్కడ ఐ ఫౌండ్ దిస్ ఆపర్చునిటీ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా సేమ్ అయితే ఇవ్వండి. లేదు మీరు మీకు ఇష్టం వచ్చిన ఎంటర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ కాంపిటీషన్ తెలుగు ఇండియా ఉంది కదా, ఇక్కడ మీరు అయితే ఎస్ అయితే ఇవ్వండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది.
జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి మేల్, అలాగే రేస్ అని కనిపిస్తుంది కదా, యాస్ అండ్ నాట్ అని కనిపిస్తుంది, దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీకు ఐఎమ్ నాట్ ఏ వెరిటెన్ అని కనిపిస్తుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ అయిన తర్వాత విత్ ఇన్ 7 to 15 days అయితే మీకు టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.